స్తోత్రం 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 స్తోత్రం. జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా వేదన, నీకున్న ఆ వేదన ఆందోళన ప్రతి యాతనను నా దేవుడే చూచినాడు, మర్చిపోడు. దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉండిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. కాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోలంతని ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోలంతని ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా
ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా యేసుని చాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసుని చాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతని ముందు తలలు వంచేను ఇక ముందు నవ్వినోలంతని ముందు తలలు వంచేను ఇక ముందు
ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని గురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని గురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెన ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా తల్లి తన పాలిచ్చు చంటి బిడ్డను కరుణింపకుండా మరుచున్నా వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. ప్రియ దేవుని జనాంగమా, సహోదరి సహోదరుడా, నువ్వు కాచిన కన్నీరు, నువ్వు పడిన యాతన, వేదన, రోదన, శోధన, అవమానమును లోకము మర్చిపోయిండొచ్చు. అయ్యా, దానికి బదులుగా రెట్టింపు ఘనతను, గౌరవాన్ని నా దేవుడు ఇచ్చుటకు సమర్థుడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ స్థితిగతులను మార్చి తన గొప్ప నామానికి మహిమగా తన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. పరిశుద్ధుడా యేసు తండ్రి, నీ పాదముల చెంత చేరి
ఆరాధించుచున్న నీ బిడ్డలమైన మా ఆరాధన మీరు స్వీకరించి నీ కృప, అనుగ్రహం, అభిషేకం మాపై కుమ్మరించమని యేసు ప్రభు పేరిటడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చునే ముందు అందరూ ముందుకు వచ్చేయండి, ఎందుకంటే ఈ ఆరాధన కూడా ప్రసంగంలో వీడియో చేద్దాం అనుకుంటున్నాం. అందరూ ఇంకా ముందుకు చదువుకోవాలి. కుర్చీలు జరపద్దు, కుర్చీలు ఎప్పట్లాగా ఉంచుకోండి. ఓకేనా? ఓకే ప్రశాంత్, ఇప్పుడు దాకా ఆపేసే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. హల్లెలూయా! దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేయుచున్నాం. చాలా వాతావరణం ఎంతో ప్రతికూలంగా ఉన్న ఆయన సన్నిధిలో ఇది ప్రభుదినం. ప్రభు బిడ్డగా మనం ఏమి చేయాలి? ప్రభుని సేవించి గణపరచవలన ఆశతో, ఆసక్తితో ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ, రాని ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో శుభములు కలుగునుగాక. నేటి దినము ఆరాధనలో వాక్య సందేశం అందించుటకును మరియు మన ఆహ్వానాన్ని మన్నించి మన ఆహ్వానం మేరకు హైదరాబాద్లో దేవుని ఘనమైన పరిచర్య, సంఘ కాపరిగా, బైబిల్ కాలేజీ టీచర్గా, ఏజీ సంస్థలో మంచి నాయకులుగా, మరియు ఇప్పుడు తాను ఒక కాలేజీకి బైబిల్ కాలేజీ డైరెక్టర్గా ఉంటూ దేవుని పరిచర్య సుదీర్ఘ సంవత్సరాలు ఎంతో అనుభవం కలిగి ఎందరినో సేవకు తర్ఫీదిచ్చి మన బ్రదర్ అరుణ్ ఇప్పుడు వైజాగ్లో సేవ చేస్తున్న వారు కూడా దైవ సేవకుల యొక్క చేతి కింద పెరిగిన వారే. వారు అక్కడ తర్ఫీదు ఇచ్చిన వారే. అనేకులకు ఇప్పుడు ఢిల్లీ కూడా వారు స్టూడెంట్గా ఉంటున్నారు. చాలా ఉన్నతమైన పరిచర్యలో దేవుడు బహుబలంగా వాడుకున్న దైవజనులు మనం ఆహ్వానించినప్పుడు నిన్నటి దినమందు జరిగిన సండే స్కూల్ యానివర్సరీలో దేవుడు వారిని మన మధ్య నడిపించి చాలా బలముగా వాడుకున్నారు. మొదటి ఆరాధనలో నిండైన ఆత్మతో దేవుడు సేవకులు నింపి వాడుకున్నారు. ఇప్పుడు రెండవ ఆరాధనలో కూడా వారు మన మధ్యకు వర్తమానం నుంచి రాబోతుండగా అందరు గట్టిగా చప్పట్లు కొడుచు వారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభు అయిన యేసు నామములో ప్రేమపూర్వక శుభవందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించి మీకు వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చిన దైవ సేవకులు, స్థానిక సంఘ కాపరి పాస్టర్ సతీష్ గారికి, పాస్టర్మ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే మీ అందరికీ యేసయ్య నామములో ప్రేమపూర్వక వందనాలు. దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చాడు. వాతావరణము ప్రతికూలంగా ఉన్నా కూడా పాస్టర్ గారు చెప్పినట్లుగా మరి మీరు దేవుని ఆరాధించాలని శ్రద్ధతో, ఆసక్తితో వచ్చారు. మీరందరూ కూడా అభినందనీయులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మంచి పని చేశారని చెప్పండి. మీరు మంచి పని చేశారు. ఏమిటో మంచి పని? మానక ప్రభు సన్నిధికి రావటం. హల్లెలూయా. ఆదివారము ఆరాధనా దినం. ఆదివారం నాడు ప్రభు సన్నిధిలో, మందిరంలో, చర్చిలో గాక ఇంకెక్కడన్నా ఉన్నారంటే యు ఆర్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ అని అర్థం. ఓకే, చర్చిలో గాక ఆదివారం నాడు ఇంకెక్కడైనా ఉంటే యు ఆర్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ ఆన్ ఎ రైట్ డే. సరి అయిన రోజున సరికాని స్థలంలో మీరు ఉన్నట్టు. ఓకే, కనుక ఆదివారము పరిస్థితులు ఎట్లున్నా కూడా ప్రభువును ఆరాధించడానికి ఆయన పాదాల దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు మంచి పని చేశారని చెప్పమన్నాను. యు డిడ్ ఎ గుడ్ థింగ్. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకే మిమ్మల్ని సమావేశపరిచాడు, అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. మీరు దేవుని చిత్తంలో ఉన్నారు.
మీరు అనుకోకుండా ఇక్కడికి రాలేదు, దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా నాతో మాట్లాడు నాయనా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రభువుని అడగండి. ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నీ స్వరాన్ని నాకు వినిపించు నాయనా, నీ సత్యాన్ని నాకు బోధపరచు నాయనా, నన్ను బలపరచు నాయనా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు తృప్తిపరిచే దేవుడు. ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని ప్రభువే చెప్పాడు. ఆత్మ సంబంధమైన నీతి సంబంధమైన ఆకలి దప్పికలు గలవారిని దేవుడు అర్ధాకలితో పంపడు, ఆకలితో అసలే పంపడు. ఆయన తప్పకుండా తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, సత్యవంతుడా, నీకు వందనాలు. నీవు మాతో ఉన్నావు నాయన, ఎందుకంటే నీవు సజీవుడవు, నీవు యుగయుగాలకు సజీవుడవు. యు ఆర్ అలైవ్ ఫర్ ఎవర్. మా ప్రభువా నాయన, నీవు మాట్లాడే దేవుడవు, మాతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడవు నాయన. మీ వాక్కు సజీవమైంది, మీ వాక్కు ఈ సమస్తాన్ని ఉనికిలోకి తెచ్చింది. మీ వాక్కు మా జీవితాలను బాగు చేస్తుంది నాయన. మీ వాక్కు మా జీవితాలను బ్రతికిస్తుంది. మీ వాక్కు మా జీవితాలను నిర్మిస్తుంది, పునర్నిర్మిస్తుంది. మీకు వందనాలు, స్తోత్రాలు. లార్డ్, we wait for your word, we want to hear your voice and we invite the presence of your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ సన్నిధిని కోరుకుంటున్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం, ఇష్టపడుతూ ఉన్నాం. మీరే మీ ఆత్మ ద్వారా మాకు పరిచర్య చేయండి, బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి మంచి పని చేయటమే కాదు, మీరు ఈ సంఘాన్ని ఎంచుకుని కూడా మంచి పని చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి సంఘాన్ని మీరు ఎంచుకున్నారు, ఒక మంచి సేవను మీరు ఎంచుకున్నారు. ఐ ఆమ్ గ్లాడ్ దట్ యు ఆర్ ఇన్ దిస్ చర్చ్. మీరు ఈ చర్చికి వచ్చారు, నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఈ పరిచర్య ఒక దర్శనములోంచి పుట్టుకొచ్చిన పరిచర్య, ఏదో సొంత తలంపుల్లోంచి ఉద్రేకంలోంచి వచ్చింది కాదు, దేవుడిచ్చిన దర్శనములోంచి పుట్టుకొచ్చిన పరిచర్య. దిస్ మినిస్ట్రీ అండ్ దిస్ చర్చ్ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ గాడ్స్ విజన్. కనుక దేవునికి సంబంధించింది ఏదైనా అది ఎదురు లేకుండా కొనసాగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఎక్కడ పని చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి, అక్కడ మనం భాగంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పనిచేయని చోట ఉండి మనము ఫలం పొందలేం. కనుక దేవుడు మరి ఎక్కడ పనిచేస్తున్నాడు అనేది మనం కనిపెడతా ఉండాలి, చూస్తూ ఉండాలి. దేవుడు తన సేవకుడు పాస్టర్ సతీష్ గారిని ఆయన ఎరగని కుటుంబంలోంచి పిలుచుకున్నాడు. అద్భుతమైన రీతిలో మీ అందరికీ పాస్టర్ గారి సాక్ష్యం తెలుసు. మరి అంతేకాకుండా తన పిలుపు ఆయన మీద ఉంచి మరి ఈ పట్టణానికి పంపించాడు. ఈ గొప్ప పట్టణం, ఒక చరిత్ర కలిగినటువంటి పట్టణం శ్రీకాకుళం. మరి ఈ పట్టణానికి దేవుడు తన సేవకుడిని ఒక ఉద్దేశంతో పంపించాడు. మరి పట్టణంలో ప్రభు కొరకు ఒక జనాంగాన్ని సిద్ధపరిచే పని కొరకు దేవుడు తన దాసుడిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గత 15 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు అలాంటి ఒక దర్శనము, భారము, యథార్థత కలిగిన దైవ సేవకుని పెంపకంలో ఉండటము మీకే గొప్ప ఆశీర్వాదం. అది మీకు, అలాగనే మీ కుటుంబానికి, మీ తరానికి అది దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అలాగ కూడా మీరు మంచి పని చేశారు. ఇంకోసారి చెప్పండి, మీరు మంచి పని చేశారని. దేవునికి స్తోత్రం. యు డిడ్ ఏ గుడ్ థింగ్. సాయి కదా, శరత్, సారీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మనము ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హగ్గయి పుస్తకం దయచేసి తెరవండి. బుక్ ఆఫ్ హగ్గయి
హగ్గై పుస్తకము 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. హగ్గై పుస్తకము 2వ అధ్యాయము 4వ వచనం. హగ్గై 2:4 తీసిన వారు చదువుతారా? హగ్గై గ్రంథము జెఫన్యాకు జకర్యాకు మధ్యలో ఉంటుంది, ఇరుక్కుపోయి 775వ పేజీలో ఉంటుంది. పాత నిబంధనలో 775వ పేజీలో ఉంటుంది. 2:4 చదువుతారా? తీసిన చదువునాను. హల్లెలూయా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యము తెచ్చుకొము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది మన దేవుని స్వరం. మన దేవుడు ఎప్పుడు కూడా ధైర్యపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వరము బలపరిచే స్వరం, ఆయన స్వరము ధైర్యపరిచే స్వరం. ఈ లోకములో స్వరాలు, మనుష్యుల స్వరాలు మనలను కృంగదీస్తాయి, మనలను బలహీనపరుస్తాయి, మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ దేవుడు ఎల్లప్పుడూ ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను ధైర్యపరచాలనుకుంటున్నాడు ప్రియ సోదర సోదరి. అందుకే దేవుడు నిన్ను ఈ సర్వీసు తీసుకొచ్చాడు. దేవుడు నీ పరిస్థితులను ఎరిగిన వాడు, నీ పరిస్థితులకు తగినట్టుగా నీకు పరిచర్య చేసేవాడు. ఆయన తన వాక్కు ద్వారా మనలను ప్రోత్సహించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటండి ఇక్కడ ఈ ఎవరికి ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు దేవుడు? చూడండి 4వ వచనం మీరు చదివారు కదా. జెరుబ్బాబెలు అని పిలుస్తూ ఉన్నాడు, అలాగనే యెహోషువ అని పిలుస్తూ ఉన్నాడు. వారికి చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకోము అంటున్నాడు. ఎవరు ఇద్దరు? జెరుబ్బాబెలు ఎవరు, యెహోషువ ఎవరు అని మనం చూస్తే 2వ అధ్యాయము 2వ వచనములో మనకు కనబడుతుంది. చూడండి 2:2లో, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెల్ సన్ ఆఫ్ షయల్తీయేల్. సో అతని హోదా ఏమిటి? అతడు అధికారి, యూదా దేశపు అధికారి. ఇంకొక మాటలో గవర్నర్, ప్రజల అధికారి. ఓకే, ఇంకొకళ్ళు ఎవరంటే యెహోషువ గురించి ఏమని రాయబడింది అక్కడ చదవండి. ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, జాషువా ద సన్ ఆఫ్ జెహోజాడాక్. అతడు ఎవరు అంటే అతని పని, అతని పిలుపు ఏమిటంటే ప్రధాన యాజకుడు. అంటే ఇతడు ఆత్మీయ నాయకుడు. జెరుబ్బాబెలు అధికారి, గవర్నరు, ప్రజల అధికారి. యెహోషువ ప్రధాన యాజకుడు అంటే ఆత్మీయ నాయకుడు. సో అటు సెక్యులర్ లీడర్కి, ఇటు స్పిరిచువల్ లీడర్కి, ఇద్దరికి కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే ధైర్యము తెచ్చుకోము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిద్దరికీ కాదు, ఇంకా 4వ వచనములో, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకోము అంటున్నాడు. అటు నాయకులకు, ఇటు ప్రజలకు కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి అని చెప్పండి. ధైర్యం తెచ్చుకో అని చెప్పండి. చెప్పారా? ఏమన్నారు చెప్తే? నీకేంటమ్మా నువ్వు చెప్తావు? ఆయన చెప్పమంటానికి నువ్వు చెప్పడానికి సరిపోయింది. కానీ నా పరిస్థితి నాకు తెలుసు, నా ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. కానీ నువ్వేమంటున్నావు? నీకే నువ్వు చెప్తావు అని అన్నారా? ఎందుకంటే మీరు చెప్పింది మీ మాట కాదు. ఎవరి మాట అది? దేవుని మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చిన్నప్పుడు మరి ఇంట్లో ఏదైనా ఒక సమస్య గురించి, ఏదైనా ఒక అవసరత గురించి ఆందోళనగా మాట్లాడుకుంటా ఉంటే నేను అడిగేవాడిని. నా చిన్నప్పుడు మా అమ్మని అడిగేవాడిని. ఏమనంటే, ఏంటమ్మా ఏంటమ్మా అని అడిగేవాడిని. అడిగితే అప్పుడు మా అమ్మ అనేది, నీకెందుకురా, నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అనేది. ఏమనేది? నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అనేది. ఇక్కడ కూడా అంటారు అట్లాగే. బహుశా మీ పక్కన వాళ్ళు అట్లాగే అని ఉంటారు. నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అన్నారా? అవును, నేను ఆరవలేను, నేను తీరవలేను. మరి ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని స్వరము, ఇది దేవుని మాట. ధైర్యము తెచ్చుకోము అని దేవుడు చెప్తున్నాడు. అటు నాయకులకు చెప్తున్నాడు, ఇటు సామాన్యులకు చెప్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. అసలు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళకి ధైర్యం లేదు. ఆల్రెడీ ధైర్యం ఉంటే ఇంక ధైర్యం తెచ్చుకోమని చెప్తాడు దేవుడు? లేదు, వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళు అధైర్యంతో ఉన్నారు, వాళ్ళు భయములో ఉన్నారు. అందుకనే దేవుడు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. దేవుడు నీ పరిస్థితి ఎరిగినవాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు అనేది దేవునికి సమస్తము తెలుసు. నీ కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ కన్నీరు ఒకవేళ ఆ పిల్లో ఆ కవర్కి ఒకవేళ తడిసిపోతూ ఉండొచ్చు, లేకపోతే నీవు మోకరించిన చోట ఆ నేల తడుస్తూ ఉండొచ్చు, ఇంకిపోతూ ఉండొచ్చు. కానీ అది దేవుని దృష్టిని తప్పించుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ సీస్ యువర్ స్ట్రగుల్స్ అండ్ గాడ్ సీస్ యువర్ టీయర్స్. దేవుడు నీ కష్టాలను చూస్తున్నాడు, ఆయన కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఆయన పరిస్థితిని చూసి నీకు పరిచర్య చేసేవాడు. అందుకనే వారికి ధైర్యము లేదు కాబట్టి, వారు భయముతో అధైర్యముతో ఉన్నారు కాబట్టి దేవుడు 1కి 3 సార్లు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఏదైనా ఒకసారి చెప్తేనే అది శిలాశాసనం, అది చెరిగిపోదు. ఆకాశము భూమి గతించనేమో కానీ ఆయన మాట గతించదు. హిస్ వర్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. అటువంటిది ఆయన 1కి 3 సార్లు చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అది ఖండితంగా చెప్తా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో అని చెప్తా ఉన్నాడు. నీకే ధైర్యం తెచ్చుకో అని చెప్తా ఉన్నాడు. ఎందుకు వీళ్ళకి ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు? ఏం జరిగిందో తెలుసునా? యూదులు వారు చెరలోకి వెళ్ళారు. వారి స్వదేశంలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. వారు శత్రువుల చేతికి చిక్కి శత్రు దేశంలో, బబులోన్ అనే దేశంలో వారు 70 సంవత్సరాలు బానిసలుగా ఉండాల్సి వచ్చింది, బందీలుగా ఉండాల్సి వచ్చింది. ఎందుకండి అలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకంటే వారు దేవుని మాట వినలేదు. వారు దేవుని మాట వినని కారణం చేత ఏ దేవుడైతే వారిని ఆ పాలుతేన్లు ప్రవహించే దేశంలో నాటాడో అదే దేవుడు వాళ్ళని అక్కడి నుంచి పెళ్ళగించాడు. అక్కడి నుంచి శత్రు దేశంలోకి వారిని చెదరగొట్టాడు. అయితే దేవుడు కరుణామయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును గణపరచండి. అవర్ గాడ్ ఈజ్ మర్సిఫుల్. ఆయన కరుణామయుడు, ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన కరుణా సముద్రుడు. హల్లెలూయా. ఆయన జాలిపడే దేవుడు, ఆయన బాధించే దేవుడు కాదు. తన ప్రజలను ఆయన బాధించేవాడు కాదు. మరి ఎందుకు అలా చేశాడు అనంటే, అవి పోలీసు కొట్టే దెబ్బలు కావు, పేరెంట్ కొట్టే దెబ్బలు. ఏం దెబ్బలండి? పోలీసు కొట్టే దెబ్బలు కావు, పేరెంట్స్ కొట్టే దెబ్బలు. పోలీసు కొట్టే దెబ్బలు ఎట్లా ఉంటాయి? ఏమో మాకేం తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోలీసు కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయి అంటే మరి కోపంతో ఉంటాయి, లేకపోతే తీర్పుతో కూడినవిగా ఉంటాయి. కానీ పేరెంట్ కొట్టే దెబ్బలు ఎందుకు కొడతారు? పేరెంట్స్ ఇద్దరు దెబ్బలు కొడతారు. పోలీసు కొడతాడు, పేరెంట్ కొడతాడు. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ? ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? ఎప్పుడైనా వడకం జరిగిందా? వడ్డించారా పిల్లలకి మంచిగానే? కొంతమందికి రోజువారీ వడ్డిస్తూ ఉండాలి. ఓకే. మరి మీరు ఎప్పుడైనా ఉగ్రతతో లేకపోతే కక్షతో మీ పిల్లల్ని కొట్టారా? ఎందుకు కొట్టారు మరి?
ప్రేమతో కొట్టారు. ఏంటి ప్రేమతో కొడతాం ఏంటి? చిన్నప్పుడు మరి మా బాబుని కనుక ఏదైనా అల్లరి చేస్తే కొడితే వాడు ఏడుస్తూ ఉంటే వాడి దగ్గర తీసుకుని చెప్పేవాడిని, ఏడవకూడదురా, డాడీ నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే కొట్టాడురా అని చెప్పేవాడిని. చెప్తే అప్పుడు ప్రేమిస్తే కొడతారా అనేవాడు. ప్రేమిస్తే, అవునరా ప్రేమిస్తేనే కొడతాడు డాడీ మరి నిన్ను. రోడ్డు మీద చాలామంది వెళ్తున్నారు, ఎప్పుడన్నా డాడీ వాళ్ళని కొట్టాడా? చూసావు ఎప్పుడన్నా? కొట్టలేదండి. ఎందుకు నేను మరి వాళ్ళని కొట్టను? వాళ్ళకి నాకు సంబంధం లేదు. వాళ్ళు ఎట్లా వెళ్తే నేనేం చేస్తాను? కానీ నీకు నాకు సంబంధం ఉంది. నువ్వు నా కుమారుడు కదా, అందుకే నేను కొట్టాను రా, నిన్ను ప్రేమిస్తున్నాడు డాడీ అని చెప్పాను. ఆ తర్వాత ఎప్పుడన్నా ఒకవేళ మా అమ్మాయిని ఎప్పుడైనా మందలిస్తే తను ఏడుస్తూ ఉంటే వీడు వెళ్ళి దానికి అమ్మాయికి చెప్పేవాడు, ఏడో మాకు డాడీ నిన్ను ప్రేమిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు కొట్టే దెబ్బలు పోలీసు కొట్టే దెబ్బలు లాంటివి కావు. అవి తండ్రి పేరెంట్ కొట్టే దెబ్బలు. ప్రేమతో సరిచేయాలని కొట్టేటువంటి దెబ్బలు. కనుక అవి శిక్ష కాదది క్రమశిక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అది యూదులకు ఎందుకు దేవుడు చెరను అనుమతించాడంటే అది క్రమశిక్షణ. వారిని సరిచేయాలి, బాగు చేయాలి, వారు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, వారి భవిష్యత్తు బాగుండాలని దేవుడు దాన్ని అనుమతించాడు. అది కూడా జీవితకాలం కాదు, 70 సంవత్సరాలే. ముందే చెప్పాడు, మీరు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు, ఆ తర్వాత మరలా నేను మిమ్మల్ని రప్పిస్తానని ఆయన ముందే చెప్పాడు. అలాగే ఆయన 70 సంవత్సరాల చెర తర్వాత వారిని తిరిగి మాతృదేశానికి నడిపించాడు. నౌ దే ఆర్ బ్యాక్ టు దేర్ హోమ్ ల్యాండ్. వారి స్వదేశానికి తిరిగి వచ్చారు. 70 సంవత్సరాలు లేకపోతే ఎట్లా ఉంటాయి చెప్పండి ఇళ్ళు? 70 సంవత్సరాల 7 రోజులు లేకపోతేనే మరి 70 సంవత్సరాలు లేకపోతే ఆ ఇళ్ళన్నీ ధ్వంసమైపోయి ఉంది. దేవాలయము శిథిలమైపోయి ఉంది. ముందు ఏం కట్టాలనుకున్నారంటే, ముందు ఏం కట్టాలి? దేవాలయం కట్టాలి. దేవాలయం కట్టడం మొదలుపెట్టారు. 70 సంవత్సరాలు పాడుబడిపోయి ఉంది. ముందు దేవాలయంతో మొదలు పెడదామని దేవాలయం కట్టారు. ముందు దేవుడు అనండి, అనండి, ముందు దేవుడు, ముందు దేవుడు, ముందు దేవాలయం. దేవుని తర్వాతే మనం, దేవాలయం తర్వాతే మన ఇల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది సరైన ప్రాధాన్యత. కనుక వారు దేవాలయం కట్టడం మొదలుపెట్టారు. అయితే దేవుని పని ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ సాతాను పని చేస్తూ ఉంటాడు. దేవుడి పని ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ దుష్టుడు దానికి ఆటంకాలు కలగజేస్తూ ఉంటాడు. దేవుని పని ఎక్కడ శక్తివంతంగా జరిగితే అక్కడ వాడు శక్తివంతంగా ప్రయత్నాలు చేస్తాడు. వాడి రాజ్యానికి ఏం ఇబ్బంది కలగట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయడు. ఓకే, కనుకనే మనం కొంచెం ఒక్కొక్కసారి ఆలోచించాలి, ఏమిట్రా వీడేం మౌనంగా ఉన్నాడు, సాతాను మనకేం కష్టాలు కలగజేయట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నేను కూడా వాడి దారిలో నడుస్తున్నానా ఏంటని ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట. దుష్టుడు దేవుని పనికి ఎప్పుడు కూడా ఆటంకాలు కలిగిస్తాడు. బలంగా జరిగే చోట వాడు అడ్డంకులు తీసుకురావటానికి ప్రయత్నిస్తాడు. అయితే పై చేయి దేవుందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతిమ విజయం ఆయన ప్రజలదే. ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఏం జరిగిందంటే కొంతమంది ప్రజలు వ్యతిరేకమయ్యారు. ఈ దేవాలయం కట్టకూడదని ఆటంకం పెట్టారు. దాంతో పని ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు దేవుడిద్దరు ప్రవక్తలను లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని లేపాడు? 2 ప్రవక్తలు. ఎందుకంటే వారి ద్వారా తాను మాట్లాడాలి. వారే ఎవరంటే హగ్గయి, జకర్యా. వారిద్దరిని దేవుడు లేవనెత్తి వారి ద్వారా ప్రజలను ప్రోత్సహించాడు, పురికొల్పాడు. ఆ పనిని ఆపకుండా జరిగించమని వారికి ప్రోత్సాహం ఇచ్చాడు. అదిగో అందుకనే హగ్గయి ద్వారా మాట్లాడుతున్నాడు. పని ఆగిపోయింది కదా, ఇప్పుడు హగ్గయి ద్వారా దేవుడు
ఆ ప్రజల అధికారి అయిన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడైన యెహోషువతోనూ సమస్త ప్రజలతోనూ ఏమంటున్నాడంటే, పని ఆగిపోయిందని మీరు అధైర్యపడొద్దు, ఇది ఎప్పటికైనా అవుతుందా అని నిరాశపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీకు అడ్డం కలగజేసేవాడు ఉన్నాడు. వాడే ఎవరు చెప్పండి? ఇంకెవరు? మా ఇంటి పక్క అయినా అనుకుంటున్నారా? ఎవరు చెప్పండి? ఎవరు మీకు అడ్డం కలగజేసేది? ఎవరు? సాతాను. మన అందరి శత్రువు వాడు. వాడు మనం ముందుకెళ్ళటము ఇష్టం ఉండదు, మనం అభివృద్ధి చెందటము ఇష్టం ఉండదు. అందుకే వాడు మనకి ఎక్కడికక్కడ అడ్డంకులు కలిగిస్తూ ఉంటాడు, ఆపేయాలని చూస్తూ ఉంటాడు. బహుశా మీలో కొంతమందిని ఈరోజు ఆరాధనకు రాకుండా ఆపేయాలని చూసే ఉంటాడు. అవునా కాదా? అయినా ఏం చేశారు మీరు? ఒక్క తోపుతో వచ్చేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నా ప్రియ సోదరి సోదరులారా, మీ లైఫ్లో లేదా మీ ఫ్యామిలీలో లేదా మీ ఎడ్యుకేషన్లో, మీ జాబ్లో, లేకపోతే మీ బిజినెస్లో, లేకపోతే మీ సంబంధాలలో ఏమైనా ఇబ్బందులు సవాళ్ళు ఉండటం వల్ల మీరు ఆగిపోయినట్టుగా, మీరు చతికిల పడిపోయినట్టుగా మీకు అనిపిస్తుందేమో. అయితే ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ధైర్యం తెచ్చుకో అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను బలపరిచేవాడు. పరిస్థితులు కృంగదీసిన, ప్రజలు కృంగదీసిన, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ధైర్యపరిచే దేవుడు మన దేవుడు. ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. అయితే ఆ ధైర్యానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన ధైర్యం ఏదో మొండి ధైర్యం, బండ ధైర్యం కాదు. మన ధైర్యము కారణమున్న ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We have reasons to be courageous, strong. మనము ధైర్యంగా ఉండటానికి కారణాలు ఉన్నాయి. ఏమిటా కారణాలు? వాట్ ఆర్ దోస్ రీజన్స్? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ అవర్ కరేజ్? మన ధైర్యానికి ఆధారం ఏమిటి, కారణాలు ఏమిటి అని మనం చూస్తే, హగ్గయి పుస్తకములో 2వ అధ్యాయములో వచనం మనము కంటిన్యూ చేస్తే, సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ధైర్యంగా ఉండొచ్చు మనము? వై వీ క్యాన్ బి స్ట్రాంగ్? ఎందుకు మనం బలహీనంగా ఉండకుండా పరిస్థితుల నేపథ్యంలో కూడా మనము ధైర్యంగా ఎందుకు ఉండొచ్చు అంటే, మొదటి కారణము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఎవరు వ్యతిరేకమైనా, మీకు ఎవరు సహకరించినా సహకరించకపోయినా, మీతో ఎవరు జట్టుకట్టినా కట్టకపోయినా, నేను మీతో ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను. అవును, మనము అన్నిసార్లు ఈ లోకంలో మనుషులు మనకు సపోర్టుగా ఉండరు. ఉంటారా? ఉండరు. మరి అటువంటప్పుడు ఎవరు మనకు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది పరిస్థితుల్ని. ఏమనుకుంటామంటే, అందరు ఉన్నారు, నేను మరి నా బంధువులు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటాను. కానీ ఒక్కోసారి సడన్గా మనం ఒక్కళ్ళమే ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితులు. యేసయ్యకి ఎప్పుడైనా ఎదురైంది అలాంటి పరిస్థితి? ఎదురైందా? ఆయన శిలువ మీద వేలాడినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఆయన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగిన శిష్యులు పారిపోయారు. ఆ శిష్య బృంద నాయకుడైతే ఏకంగా నాకు తెలవదు పొమ్మన్నాడు పేతురు. ఒక యోహాను ఒక్కడే ఆ శిలువ పాదాల దగ్గర నుంచుని ఉన్నాడు. యేసు ఒంటరిగా వేలాడాడు. యేసుకు తెలుసు మనము అలాంటి పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరున్నారు మనతో? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియ సోదరా సోదరి, నువ్వెన్నడూ ఒంటరి వ్యక్తివి కావు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీవు ఒంటరి వ్యక్తివి కావు అని చెప్పండి. నీవు ఒంటరి వ్యక్తివి కావు. యు ఆర్ నెవర్ అలోన్. నీవు ఒంటరి వ్యక్తివి కావు. కొన్నిసార్లు లైఫ్ అట్లా అనిపిస్తుంది, కొన్నిసార్లు జీవిత పరిస్థితులు మన చేత అట్లా అనిపింపజేస్తాయి. ఏమనంటే అయ్యో నువ్వు ఒక్కడివే ఒక్కదానివే అన్నట్టు అనిపింపజేస్తాయి. కానీ యు ఆర్ నెవర్ అలోన్. నువ్వు అన్నట్టుకి ఒంటరి వ్యక్తివి కావు. మరి ఎవరున్నారంటే ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి యేసుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తోడుగా ఉండే దేవుడు, చేయి విడువని దేవుడు, ఆపత్ కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయనకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, ధైర్యం తెచ్చుకోండి, ఐ యామ్ విత్ యూ అంటున్నాడు. ఎందుకు మనం ధైర్యంగా ఉండొచ్చు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎవరంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అనామకుడు కాదు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నాను అంటే ఆయన ఉంటే సైన్యాలు తోడుగా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యమా సైన్యములా? సైన్యములు. ఒక సైన్యమే బోళ్ళంతమంది ఉంటారు. సైన్యములు అంటే ఇంక మరి ఎంతమంది ఉంటారో చూడండి. కోట్ల కొలది దూతల సైన్యం ఆయనకు తోడుగా ఆయనతో ఉంది. ఆయన కమాండ్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు దూతలు. ఓకే, ఆయన తోడుగా ఉంటే సైన్యాలే తోడుగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు ప్రియ సోదర సోదరి? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ధైర్యం తెచ్చుకో. దేవుడు తోడుగా ఉన్నాడు. మన ప్రభువు తోడుగా ఉండేవాడు. ఆయనకున్న అనేక పేర్లలో ఒక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఎక్కడ దేవుడు? ఎక్కడ మనం చెప్పండి? ఎక్కడో శ్రీకాకుళంలో మనం ఉంటే మనకి దేవుడు తోడు అంటే చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి విడువని దేవుడు. ఆయన అన్ని పరిస్థితుల్లో పక్కనే ఉండే దేవుడు. చూడండి, మనుషులు అన్నిసార్లు పక్కన ఉంటారా? అన్నిసార్లు పక్కన ఉంటారా? వారు అంత బాగున్నప్పుడు చుట్టూతో ఉంటారు. ఏదైనా కొంచెం మనకి ఇబ్బంది వస్తే జంప్, ఇంకా వాళ్ళు ఉండరు. మనుషులతో ఉన్న ఒక విచిత్రం ఏంటంటే వాళ్ళతో మనకి ఎప్పుడు ఎక్కువ అవసరం ఉంటుందో అప్పుడే మనకు అందుబాటులో ఉండరు. వాళ్ళు మిగిలిన టైంలో అందుబాటులో ఉంటారు. మనకు అవసరం లేనప్పుడు కుప్పలు తెప్పలుగా మన చుట్టూతో ఉంటారు. ఏమైనా అవసరం వచ్చినప్పుడు దొరకరు. అదే మనుషుల తత్వం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు దీనికి పూర్తి భిన్నంగా ఉంటాడు. ఏదైనా మన సంతోషములో ఆయన రవంత దూరంగా ఉన్నా, మన ఇబ్బందిలో మన కష్టములో ఆయన మనకు దగ్గరగా వచ్చేస్తాడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని ఎత్తుకొని నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ధైర్యం తెచ్చుకో దేవుని ప్రియబిడ్డ. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చెయ్యి విడువని దేవుడు. మనుషులలాగా ఆయన పరిస్థితులు బాగోలేవని పక్కకెళ్ళిపోయేవాడు కాదు. ఆయన మన ఇబ్బందులలో మనకు మరింత సమీపముగా మన చెంతనే ఉండేవాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఏమిటి కారణము? ఏమిటి కారణం ఏంటంటే నా సైన్యము నాకు తోడుగా ఉంది అంటలేదు దావీదు. నీవు నాకు తోడై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ విత్ మీ. నీవు నాకు తోడుగా ఉన్నావు. అదే నా ధైర్యానికి కారణం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు. మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. చూడండి, శిష్యులు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారితో కలిసి యేసయ్య కూడా ఉన్నాడు.
ఆయన ఓడ అమరమున నిద్రిస్తున్నాడంట. ఈలోగా తుఫాను వచ్చింది. ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. శిష్యులు నానా తంటాలు పడుతున్నారు, నానా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏమీ కూడా ఫలించటం లేదు. అప్పుడు వారు భయపడిపోయారు. వారు ప్రభువును లేపారు. ప్రభువును లేపడానికి ఆయన నిద్రపోతున్నాడని అనుకోవట్లేదు అసలు. ఆయన వారిని ఒక కంట కనిపెడుతున్నాడు. అసలు వీరేం చేస్తారు, వీరు ఎట్లా స్పందిస్తారు, వీరు దేన్ని ఉపయోగిస్తారని యేసయ్య చూస్తున్నాడు. అయితే వారు లేపినప్పుడు యేసయ్య వారిని మందలించాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. ఏం భయపడొద్దా? మరి భయపడే పరిస్థితి కదా, చెప్పండి. వాళ్ళు లేపింది ఎలా లేపారు? బోధకుడా నశించిపోతున్నామని లేపారు. తుఫాను వచ్చిందని లేపారు. లేకపోతే మామూలుగా లేపుతారా? లేపారు. ఓ బల్లి వచ్చింది అనుకోండి, పడవలోకి లేపేవాళ్ళ? ఎందుకు లేపుతారు? మరి వాళ్ళు లేపిన కారణం భయం గొలిపే కారణమా కాదా? తుఫాను వచ్చి పడవ మునిగిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? భయపడక మరి, చెప్పండి. ఆయన ప్రభు ఏమంటున్నాడు? ఎందుకు భయపడుచున్నారు? ఏంటండి మరి భయపడక ఏం చేయమంటారు అంటే, నేను మీతోనే ఉన్నా కదా, ఎందుకు మీరు భయపడుతున్నారు అంటున్నాడు అన్నమాట ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో కూడా యేసు వారితోనే ఉన్నాడు. అదే పడవలో ఉన్నాడు, ఆయన వారితోనే ఉన్నాడు. అలాగే యేసు నీతో ఉన్నాడు. నీ జీవిత పరిస్థితుల్లో, నీ జీవిత నావలో యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కష్టాల్లో, నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో, నీ అశాంతి పరిస్థితుల్లో, నీవు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లలో యేసు నీతో కూడా ఉన్నాడు. అందుకే ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ధైర్యంగా ఉండొచ్చు అంటే, ఒకటి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రెండవ కారణం ఏంటంటే, 5వ వచనం చదవండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. అది రెండవ కారణం. మై స్పిరిట్ ఈజ్ అమంగ్ యూ. నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు అని ఉండాలి మన తెలుగు బైబిల్లో. యాక్చువల్గా తెలుగు తర్జుమా కొంచెం లోపం జరిగింది అక్కడ. నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు, ఉన్నది కాదు, ఉన్నాడు. ఎందుకని ఉన్నాడు, ఎందుకని ఉన్నది కాదు అని అంటే, పరిశుద్ధాత్ముడు ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి, నాట్ జస్ట్ పవర్. కనుక ఒక వ్యక్తిని మరి యేసయ్య పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? ఆయన వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును, ఆయన మీకు బోధించును, ఆయన మీకు తెలియచేయును, ఆయన అని మాట్లాడాడు పరిశుద్ధాత్మ గురించి. మరి మనం కూడా ఏమనాలి అప్పుడు? ఆయనే అనాలి. అది ఇదని అనకూడదు. ఉన్నాడు అనాలి కానీ ఉన్నది అనకూడదు. ఓకే, పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. లేకపోతే కనుక నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కాదు, మీ మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనం ధైర్యంగా ఉండొచ్చు అంటే, ఒకటి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 2, ఆయన పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అన్ని చోట్ల ఉంటాడు. ఆయన సర్వవ్యాపి. ఆయన ఒక చోట మాత్రమే ఉండేవాడు కాదు, ఒకే సమయంలో అన్ని చోట్ల ఉంటాడు. అందుకనే దావీదు భక్తుడు 139వ కీర్తనలో ఏమన్నాడు? దేవా, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోవుదును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోవుదును అన్నాడు. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోవుదును, నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోవుదును అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? నీ ఆత్మ అంతటా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళను, నీ ఆత్మ లేని చోటుకి ఎక్కడికి వెళ్ళను నేను అని అంటున్నాడు. అంటే
గాడ్ స్పిరిట్ ఈజ్ ఎవ్రీవేర్. దేవుని ఆత్మ అన్ని చోట్ల ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆయన మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. అంతేకాదు చూడండి, పాత నిబంధన భక్తుల కంటే మన ధన్యత గొప్పది. పాత నిబంధన భక్తులకు పరిశుద్ధాత్ముడు ఏదైనా అవసరం ఉంటే వచ్చి పరిచర్య చేసి వెళ్ళిపోయేవాడు. కానీ మన ధన్యత ఏమిటంటే ఆయన వెళ్ళిపోవటానికి రాలేదు, మనతో ఉండిపోవటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో ఉండిపోవటానికి వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. జాన్ 14:16 ప్రభువు పరిశుద్ధాత్మ గురించి ఏమని చెప్పాడు చదవండి. యోహాను 14:16. యోహాను 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించును. ప్రభు చెప్పాడు శిష్యులకి ఏమనంటే, నేను నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పేసరికి శిష్యులు డల్ అయిపోయారు, డీలా పడిపోయారు. అదేంటి మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళు డల్ అయిపోయారు. అప్పుడు ప్రభు చెప్పాడు, డోంట్ వరీ, మీ హృదయాలు కలవరపడివ్వమాకండి, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. మరేం చేస్తాను, నేను తండ్రిని వేడుకుంటాను, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీ యొద్దకు వేరొక ఆదరణకర్త అంటే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయన ఎన్ని రోజులు ఉంటాడు ఆయన? ఏమన్నాడు చెప్పండి? మీ యొద్ద అప్పుడప్పుడు ఉండుటకు అన్నాడా? ఎల్లప్పుడూ ఉండుటకు. అందరూ ఎల్లప్పుడూ అన్నాడు. ఎల్లప్పుడూ. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తెరవక్కర్లేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ పెంతెకోస్తు అనే పండగ దినమున ఆ మేడగదిలో కూడి ఉన్న విశ్వాసుల పైకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మళ్ళీ వెళ్ళిపోవటానికి రాలేదు, లేకపోతే కొద్ది రోజుల తర్వాత వెళ్ళిపోవటానికి రాలేదు. ఆయన అప్పుడప్పుడు అక్కడ ఉండటానికి రాలేదు, ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? ఆయన మన మధ్య ఉన్నాడు. అంతేకాదు, మన మధ్య ఉండటమే కాదు, మనతో ఉన్నాడు. హల్లెలూయా. మనతో ఉండటమే కాదు, మనలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను 14:17 చదవండి. నెక్స్ట్ వర్స్ యోహాను 14:17. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను, అంటే యేసును నమ్మిన నా శిష్యులైన మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? చెప్పాలి. మనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉంటే నాకేంటండి అని అంటే, పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన ఒట్టి వ్యక్తి కాదు, ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు. అందరూ చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మను కనపరచండి. ఓ ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దైవాత్మ, ఆత్మదేవుడు, గాడ్ ద స్పిరిట్. ఆయన సాక్షాత్తు దైవము. పరిశుద్ధాత్ముడు అంటే ఒక శక్తి కాదు, ఒక సామాన్య వ్యక్తి కాదు, కానీ సాక్షాత్తు దైవిక వ్యక్తి. ఈజ్ అ డివైన్ పర్సన్. ఎక్కడున్నాడంటే ఆయన మనలో ఉన్నాడు. హగ్గయ్యేమో మన మధ్య ఉన్నాడు అంటున్నాడు, కానీ దానికంటే మించిన ఆధిక్యత మనకుంది. మనం కొత్త నిబంధనలోకి వచ్చేస్తే ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ ఉంటే ఇక్కడ మీలో ఉంటాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మీలోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన అందరిలో ఉంటాడు. ఆయన మనలో ఉండటానికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం భయపడక్కర్లేదు. మనలో దేవుడు ఉంటే ఇంకా భయం ఎందుకు? దేవుడే స్వయంగా మనలో, మనతో, మన మధ్య ఉంటే ఇంకా ఎందుకు భయం?
ఆయన ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే, ఆయనకున్న అనేక పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆదరణకర్త. ఏం కర్త అండి? అంటే ఆ పేరును బట్టి ఏం చెప్పొచ్చు మనము? ఆయన ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడండి. మనుషులు ఎవ్వరు ఆదరించలేని రీతిలో ఆయన ఆదరిస్తాడు. మనుషులు ఎవరు ధైర్యపరచలేని రీతిలో ఆయన ధైర్యపరుస్తాడు. ఆయన మనలో ఉండి, మనతో ఉండి, మన మధ్య ఉండి, మనలను అదృశ్యంగా ఆయన బలపరుస్తూ ఉంటాడు. ఆత్మలో కుంగిపోయినప్పుడు, అంతరంగంలో బలహీనపడినప్పుడు, ఎప్పుడైనా అలాంటి పరిస్థితి మీరు ఎదుర్కొన్నారా? ఆత్మలో లోపల అంతరంగంలో కుంగిపోయిన పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? హలో. కొన్నిసార్లు మనుషులు వారి మాటలతో మనల్ని కృంగదీస్తారు. కొన్ని పరిస్థితులు మనల్ని కృంగదీస్తాయి. కొంతమంది వైఖరి మనల్ని కృంగదీస్తుంది. మనం చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పుడు మనకు మనసులో కృంగుబాటు కలుగుతుంది. కొన్నిసార్లు ఎక్కడి వరకు వెళ్తుందంటే అది ఇక చాలు జీవితం అన్నంత వరకు వెళ్తుంది. ఇక చాలు ఇక. అయితే అప్పుడే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలను అదృశ్యంగా బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదరిస్తాడు. అంతరంగ గాయాలు మాన్పిస్తాడు. వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు. ఇక అయిపోయింది, ఇక దుకాణం బంద్ చేద్దాం అనుకున్న టైంలో పరిశుద్ధాత్ముడు మనలను ప్రోత్సహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అంటే మీరు వెనక్కి తిరిగి, మేము వెనక్కి ఎవరు కూర్చున్నారు చూడమని కాదు, మీ జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, మీ జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని సంఘటనలు జరిగినాయి, ఎన్నిసార్లు మనము ఇబ్బందుల్లో పడ్డాం, ఎన్నిసార్లు ఇందులోంచి నేను బయటపడతానా అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ వాటన్నిటిని దాటుకుని వచ్చేసామే. దేనివల్ల అంటారు? దేనివల్ల ఏంటి? నా బ్లడ్లో అట్లాంటిది ఉందంటారా? చెప్పండి, దేనివల్ల వచ్చాం మనము? పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ మరొకసారి చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మను ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు నిన్ను కుంగదీసినప్పుడు, మనుష్యులు నిన్ను కుంగదీసినప్పుడు, మనుషుల మాటలు నిన్ను గాయపరిచినప్పుడు, నిన్ను బాధించినప్పుడు పరిశుద్ధాత్ముడు అదృశ్యంగా అద్భుతంగా ఆయన నిన్ను బలపరిచాడు. కాబట్టి నీవు నేను ఇక్కడ వరకు రాగలిగాం. ఆయన ఆదరించే ఆత్మ, ఆయన మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. నీకెందుకు భయపడుతూ ఉన్నావు ప్రియా సోదరా సోదరి? ఆయన అంతటా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు. ఆయన నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. అందుకనే ధైర్యం తెచ్చుకోండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నాడు కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. నేను మీతో ఉన్నాను, అలాగే నా ఆత్మ మీతో ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. అలాగే ఇంకో కారణం చూద్దాం ఎందుకు మనం ధైర్యంగా ఉండొచ్చు అంటే, 3వ కారణము హగ్గై పుస్తకంలోకి మరల రండి. హగ్గై పుస్తకంలో 2వ అధ్యాయంలోని 5వ వచనం మరొకసారి చదవండి. హగ్గై 2:5 చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకోండి. అది 3వ కారణం. ఎందుకు మనం ధైర్యంగా ఉండొచ్చు అంటే, ఒకటి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 2, దేవుని ఆత్మ మనతో ఉన్నాడు. 3, ఆయన నిబంధన మనతో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందండి? దేవుని నిబంధన. నేను మీతో చేసిన నిబంధన కవెనెంట్, కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ అంటే కొద్ది కాలానికే, కొంతకాలానికే ఒప్పందం అయిపోతుంది. కానీ దేవుడు మనతో చేసింది కాంట్రాక్ట్ కాదు, కవెనెంట్ చేశాడు. ఒప్పందం కాదు, నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పందం కొద్ది కాలానికే కానీ నిబంధన ఎల్లకాలానికి, శాశ్వతమైన నిబంధన. దేవుడు చేసిన నిబంధన ఏమిటి? నిబంధన అంటే ఏమిటో తెలుసునా? పాత నిబంధనలో నిబంధన అంటే ఏమిటంటే,
పాత నిబంధనలో నిబంధన అంటే ఏమిటంటే ఆ ఇద్దరు వ్యక్తులు వారు ఒక ఒడంబడిక చేసుకోవాలంటే వారు ఏం చేసేవారంటే ఒక జంతువును బలి ఇచ్చేవారు. ఒక జంతువును బలి ఇచ్చి, గొర్రెనో మేకనో మొత్తం మీద ఎద్దునో కోడెనో బలి ఇచ్చి దాన్ని ఆ ఖండాలు మాంసఖండాలు 2 వరుసల్లో లైన్గా పెట్టేవారంట. మాంసఖండాలు లైన్గా పేర్చేవారు. ఓకే, సారీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతా ఉన్నానా చెప్పి. సో లైన్గా పేర్చేవారు. అలాగూ పేర్చి మధ్యలో ఆ దారిలాగా ఏర్పడుతుంది కదా, అప్పుడు అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు నిలబడి వాళ్ళు ఒకరికొకళ్ళు ఎదురు బదురు వచ్చేవారంట. అర్థమవుతుంది? మీరు ఊహించగలరు నాతో పాటు? ఆ మాంసఖండాలు అటు ఇటు లైన్గా ఇటుకురాళ్ళలాగా పేర్చి మధ్యలో ఒక దారిలాగా ఏర్పడినప్పుడు అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు ఎదురు బదురు వెళ్ళి అలాగ మధ్యలో కలుసుకునేవారంట. మధ్యలో కలుసుకుని వారు ఒకరితో ఒకరు మరి నిబంధన చేసుకునేవారు. ఏంటి దాని అర్థం అంటే, ఈ మనం చేసుకున్న ఈ ఒడంబడికలో మనము నిలిచి ఉండాలి. నువ్వు అది చేస్తానన్నావు కదా, నేను ఇది చేస్తానన్నా కదా, ఈ మాట మీద మనం ఉందాం. ఎప్పటి వరకు ఉందాము? ఎప్పటికి ఇట్లాగే ఉండాలి. ఒకవేళ మధ్యలో గనక ఈ మాటలోంచి బయటికి వెళ్ళిపోతే, ఈ ఒప్పందంలోంచి బయటికి వెళ్ళిపోతే, ఇదిగో ఈ ఖండమైన జంతువులాగా ఖండమైపోతాం అనుకునేవాళ్ళు అనమాట. అది నిబంధన అంటే. అర్థమైందా? అందుకనే కటింగ్ ద కవెనెంట్ అనేవారు, టు కట్ ద కవెనెంట్. సో మరి ఒక నిబంధన చెయ్యాలి అంటే ఒక జంతువు వధించబడాలి. ఆ విధంగా పాత నిబంధనలో నిబంధన చేసేవారు. దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు. చూడండి, మరి ఇంత చేసి కూడా మనుషులు మాట నిలబెట్టుకుంటారా? ఇద్దరు వ్యక్తులు ఒక జంతువుని తీసుకొచ్చి ఖండించి మరి ఆ విధంగా మాట్లాడుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. అబ్బా ఎంత ఒప్పందం చేశారా బాబా అనుకుంటే చివరికి నిలబడతారా అందులో? మీలో ఎంతమందికి అనుభవం అయింది మనుషులు మాట ఇచ్చి దాని మీద నిలబడరని? ఎంతమందికి అనుభవం అయింది? దాదాపు మన అందరికీ అనుభవం అయింది. ఎందుకంటే ఎంతోమంది మనకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయి ఉంటారు. అలాగే మనం కూడా మాట ఇచ్చి చాలాసార్లు నిలబెట్టుకోలేదేమో. కానీ దేవుడు చేశాడు నిబంధన. దేవుడు నిబంధన మీరుతాడా? లేదు. ఈ నిబంధనలోనే ఇంకొక నిబంధన ఏమిటంటే ఉప్పు నిబంధన. ఏం నిబంధన? అదేంటండి? ఆ జంతు ఖండాల పైన మాంస ఖండాల పైన ఉప్పు పోసేవాళ్ళు అంట. ఉప్పు పోస్తే ఇంకా మరీ స్ట్రాంగ్ అన్నట్టు. అది మామూలుగా జంతు ఖండించి అలాగూ ఆ 2 ఖండాల మధ్య నడిస్తేనే అది గట్టి నిబంధన లేకపోతే గట్టి ఒప్పందం అనుకుంటే, ఉప్పు పోస్తే ఇంకా మరీ స్ట్రాంగ్. ఉప్పు ఎందుకు పోస్తారు చెప్పండి? టేస్ట్ కోసం. అదే చెడిపోకుండా గట్టిగా ఉండటానికి, ఫ్రెష్గా ఉండటానికి, చెడిపోకుండా ఉండటానికి. ఓకే, శ్రీకాకుళంలో మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఓకే, సో ఉప్పు చెడిపోకుండా ఉండటానికి. ఊరగాయలు వాటిలో ఉప్పు ఎక్కువ పోస్తూ ఉంటారు. ఎందుకు? తొందరగా పాడవకుండా ఉంటాను. సంవత్సరం రావాలి కదా. కానీ సంవత్సరం రాదనుకోండి, మన మూలంగా మధ్యలోనే అయిపోతుంది. సో అయితే ఉప్పు పోయటం అంటే ఏమిటంటే అది శాశ్వతత్వానికి లేకపోతే అది భద్రతకు గుర్తు, చెడిపోకుండా ఉండటానికి గుర్తు. దేవుడు అలాంటి నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భంగము కాజాలని నిబంధన, దానినే ఉప్పు నిబంధన అన్నారు. ఏం నిబంధన అండి? ఉప్పు నిబంధన. దేవుడు అలాంటి నిబంధన చేశాడు నీతో నాతో. హల్లెలూయా, హల్లెలూయా. హగ్గయి చెప్తున్నది ఆ పాత నిబంధన గురించి. ఎప్పుడు చేశాడంట ఈ నిబంధన? అక్కడే ఉంది, టైం కూడా అక్కడే ఉంది. చూడండి ఎప్పుడు చేశాడు. 5వ వచనం చదివారా? మీరు ఐగుప్తు దేశములో నుండి ఎప్పుడు వచ్చారు? వాళ్ళు ఐగుప్తు దేశంలోంచి ఎప్పుడు వచ్చారండి? ఏమనండి, మేము అప్పుడు లేవు అన్నట్టు చూస్తున్నారు మీరు.
ఓకే, ఐగుప్తు దేశంలోంచి వచ్చిన సంఘటన ఏ పుస్తకంలో ఉంది? నిర్గమకాండంలో ఉంది. ఇదే పుస్తకం. మధ్యలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ నిర్గమము ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోంచి వచ్చిన సంఘటన 1500లో జరిగింది. క్రీస్తు పూర్వము 1500లో జరిగింది. హగ్గయి 500లో రాశాడు ఈ పుస్తకాన్ని. క్రీస్తు పూర్వము 500 అంటే మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? లెక్కలు స్ట్రాంగ్గానే ఉన్నారు. సో అది 1500 సంవత్సరాల క్రితం జరిగింది. ఇదేమో 500 అంటే మధ్యలో 1000 సంవత్సరాల గ్యాప్. అంటే దేవుడు ఎప్పుడు నిబంధన చేశాడు? 1000 సంవత్సరాల క్రితం చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మీకు గుర్తుందా అంటున్నాడు. ఎప్పుడు మాట ఇది? మనకి 3 పాయింట్లు చెప్పి మొదటి పాయింట్ ఏంటని అడిగితేనే మనకు కొన్ని టాలెంట్లు ఉన్నాయి. అందులో ఒక టాలెంట్ ఏంటంటే మర్చిపోవటం. మనకి టాలెంట్లు లేకపోలేదు, మనకుండే టాలెంట్లు మనకు ఉన్నాయి. అందులో ఒక టాలెంట్ ఏంటి? అటువంటిది ఇప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంట? 1000 సంవత్సరాలు అంటే ఏంటి దాని అర్థము? మీరు మర్చిపోయినా నేను అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసిన నిబంధన నేను మరువను. మీరు మర్చిపోవచ్చు, మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ నేను మర్చిపోయేవాడిని కాదు. నేను ఇచ్చిన మాట మర్చిపోను. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన చేసిన వాడు దానిని నెరవేర్చేవాడు, దానికి కట్టుబడి ఉంటాడు. ఆయన 600 ఆయన నిబంధన నుంచి తొలగిపోడు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన నిబంధన మారదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1000 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ఆయన మర్చిపోలేదు. నా ప్రియ సోదర సోదరి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరము దైవ వాగ్దానము మరి మీరు తీసుకునే ఉంటారు, మీ సంఘంలో చేస్తారు కదా. ఆ వాగ్దానము తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. అది ఒక్కటే కాదు, బైబిల్లో ఉన్న వాగ్దానములు మీ పరిస్థితులకు తగినట్టుగా ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. మాట ఇచ్చి మరిచిపోవడానికి, మాట ఇచ్చి తప్పిపోవటానికి ఆయన మనుష్యుడు కాదు. ఆయన దేవాది దేవుడు, సత్యవంతుడు, తన మాట కట్టుబడి ఉంటాడు. హల్లెలూయా. కనుక ఎందుకు భయపడుతున్నారు మీరు? ధైర్యం తెచ్చుకోండి. నేను మీతో నిబంధన చేయలేదా? వివాహంలో చేస్తారు నిబంధన, ప్రమాణం. కొన్ని సంస్కృతుల్లో మరి ఆ స్త్రీ భయంగా జీవిస్తూ ఉంటుందంట. ఎందుకంటే భర్త ఎప్పుడు ఒక పదం చెప్పాడంటే వాళ్ళ బంధం తెగిపోయినట్టే. ఇక అది ఎప్పుడు జరుగుతుందో ఏంటో అని వాళ్ళు భయంగా ఉంటారు. అయితే మన దేవుడు మనల్ని ఎక్కడ వదిలిపెడతాడని భయంతో ఉండాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిత్య నిబంధన, ఇది నిరంతరము నిలిచే శాశ్వత నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయం నా కుమార్తె వాట్సాప్లో ఒక ఫోటో పెట్టింది. మన ఈ వర్షధనస్సు రెయిన్బో ఫోటో పెట్టింది. డాడీ ఈరోజు నాకు ఇక్కడ కనపడింది అని ఫోటో పెట్టింది. అంటే అది దేవుని వాగ్దానానికి, దేవుని నిబంధనకు గుర్తమ్మా అని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిబంధన చేశాడు, దానికి ఆనవాలు కూడా పెట్టాడు. ఆయన ఆయన మర్చిపోయేవాడు కాదు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఆయన వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది. ఆయన నిబంధన నిత్యము నిలిచి ఉంటుంది. కనుక ధైర్యం తెచ్చుకో అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వదిగా ఎందుకు మనం ధైర్యం తెచ్చుకోవచ్చు అంటే, 1 దేవుడు మనతో ఉన్నాడు, 2 దేవుని ఆత్మ మన మధ్య ఉన్నాడు, 3 ఆయన నిబంధన మనతో ఉన్నది, 4 ఏమిటంటే 6వ వచనం చదవండి. హగ్గయి 2:6 చదవండి. మరియు సైన్యములకు అధిపతియగు
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింప. చూడండి, దేవుడు చెప్తున్నాడు ఏమనంటే ఇక కొంతకాలము ఇంకొక మారు అంటున్నాడు. ఏంటి దాని అర్థము? దాని అర్థం ఏంటంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హీ హ్యాస్ ఎ ప్లాన్. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన ఆలోచన లేని దేవుడు కాదు. ఆయన ప్రణాళిక లేని దేవుడు కాదు. ఏం చేయాలో తెలియని దేవుడు కాదు. ఆయనకు ముందుగానే పక్కా ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను తీసుకెళ్తారా, నేను నిన్ను నడిపిస్తా అని ఎవరైనా మనల్ని తీసుకెళ్తున్నారనుకోండి, సరే తీసుకెళ్తాడు కదా అని వెనకాల వెళ్తున్నాము. తీరా నాలుగు రోడ్లు కోడలు వచ్చిన తర్వాత అక్కడ నిలబడి ఆయన చూస్తున్నాడు అనుకోండి, మన పరిస్థితి ఎట్లా ఉంటుంది వెనకాల ఆలోచించండి. ఓకే, మనల్ని తీసుకెళ్తానని, నేను నడిపిస్తానని ముందుకొచ్చి మనల్ని తీసుకెళ్తా మధ్యలోకి వచ్చిన తర్వాత అటు ఇటు దిక్కులు చూస్తా అంటే మనమేమైపోయాలి? వెనకాల తీసుకెళ్తానని అడిగే తెలియకపోతే ఇంక మనమేం చేస్తాం రా నాయన అని మనకు అనిపించవచ్చు. కానీ మన దేవుని విషయంలో అయోమయమేమీ అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు ఒక పక్కా ప్రణాళిక ఉంది. నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని చెప్పండి. ఎస్, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది మళ్ళీ మామూలు ఇట్లాంటి ప్రణాళిక కాదు. మరి ఎట్లాంటిదండి? మరి ఎట్లాంటి ప్రణాళిక అంటే చెప్పండి, గొప్ప ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నీ పట్ల ఉన్నది చిన్న ప్రణాళిక, మామూలు ప్రణాళిక కాదు. ఎంత గొప్ప ప్రణాళిక అంటే భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉంటుందో అలాగున నీ పట్ల దేవుని తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. హల్లెలూయా. నీ జీవితం పట్ల నీ కొన్ని కలలు ఉండొచ్చు, నీ జీవితం పట్ల నీ కొన్ని ప్రణాళికలు ఉండొచ్చు. కానీ మన ప్రణాళికలే ఉందండి, ఉత్తుత్తి ప్రణాళికలు. మన ఆలోచనలే ఉంది, ఉత్తుత్తి ఆలోచనలు. కానీ దేవుడి ఆలోచనలు ఆయన లెవెల్లో ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించండి, మన లెవెల్లో ఆలోచించి దానికే మనం ఫీల్ అయిపోతాం. అబ్బా ఎంత బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అని అనుకుంటాం మనం. మరి దేవుడు ఏమనాలి? మరి మనకే మన ఆలోచనల పట్ల ఎంత మనము సంతోషిస్తూ ఉంటే దేవుడి ఆలోచనలు ఇంకెంత పక్కగా ఉంటాయి. హల్లెలూయా. ఆయన నీ కోసం వేసే ప్లాన్లు ఎంతో గట్టివి, అవి చెదిరిపోయేవి కావు. నాకు తెలుసు అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. నాకు ఇష్టమైన వచనాల్లో ఒకటి ఇర్మియా 29:11. చదవండి త్వరగా. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నేను మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. కనుక నీవు గుండెల మీద చేసుకుని ఆయన వెంబడించవచ్చు, కళ్ళు మూసుకుని ఆయన వెంబడించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్లాన్స్ నీకు హాని కలిగించేవి కావు. హల్లెలూయా. గొర్రె ఎవరు నమ్ముతుంది? కషాయాన్ని నమ్ముతుంది. అని వెళ్ళిపోతూ ఉంటుందంట. ఎక్కడ తీసుకెళ్తాడు? చివరికాడు కబేళాకు తీసుకెళ్తాడు కదా. కానీ మనము దేవుని వెంబడించేటప్పుడు మనం ఏదో గుడ్డిగా వెంబడించడం లేదు. ఎందుకంటే మన దేవునికి తెలుసు ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు హానికరమైనవి కావు, సమాధానకరమైనవి, భవిష్యత్తును గురించి నిరీక్షణ ఇచ్చేవి. నా ప్రియ సోదర సోదరి, దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు నిరీక్షణ ఇవ్వబోతున్నాడు. నీ గురించి ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఆయనకు తెలుసు.
ఆయన ఏదో కన్ఫ్యూజన్లో లేడు. ఆయన అడావుడిగా అయోమయంగా అప్పటికప్పుడు మనకలాగా లాస్ట్ మినిట్లో ప్రణాళిక వేసేవాడు కాదు. లోకం పుట్టక మునిపే నిన్ను ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. నేను ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎప్పుడు అక్కడికి తీసుకెళ్లాలో, ఎలా తీసుకెళ్లాలో ఆయనకు ముందే పక్కా ప్లాన్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చింతిస్తున్నావా నీవు నీ భవిష్యత్తు గురించి? ఎట్లా ఉంటుందో నా ఫ్యూచర్ అని నీవు బెంగ పెట్టుకున్నావా? రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయావా ఆ చింత వలన? నా ప్రియ సోదర సోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. నీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకు గొప్ప భవిష్యత్తు ఇస్తాడు. ఆయనకు తెలుసు నిన్ను ఎలా తీసుకెళ్లాలో, ఎక్కడికి తీసుకెళ్లాలో, ఆయన ఎప్పుడు తీసుకెళ్లాలో అంతా ఆయనకు ముందుగానే తెలుసు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నాడంట. ఫలానా టైంకి ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, అక్కడ ఉండాలి టైంకి. మరి అక్కడికి వెళ్ళాలంటే ఏమిటి మార్గం అని చూస్తే ఒక బస్సు తప్పితే ఇంకేం లేదు. మరి ఆ బస్సు టైంకి వెళ్తుందో లేదో అని భయపడ్డాడు. ఆ బస్సు వచ్చిన తర్వాత ఆ లోపల స్టాఫ్ని, డ్రైవర్ని, కండక్టర్ని అడిగాడంట, నేను ఫలానా చోటకి టైంకి అక్కడ చేరుకోవాలి, ఈ టైంకి అక్కడ నేను ఉండాలి, మరి మీ బస్సు ఎక్కితే నేను వెళ్ళగలనా అని అడిగాడంట. వెళ్తుంది సార్, మిమ్మల్ని ఏ టైంకి మీరు వెళ్ళాలి? ఓకే, ఆ టైంకి కరెక్ట్గా మిమ్మల్ని అక్కడ దించుతాం, మీరేం వర్రీ అవ్వమాకండి అని చెప్పారు వాళ్ళు. అప్పుడు బస్సు ఎక్కి కూర్చున్నాడు. అమ్మయ్య ఇంక వెళ్ళిపోతాంలే అనుకున్నాడు. అనుకుని బస్సు బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైలు గేట్ పడిందట. ఏం పడింది? రైలు గేట్ పడింది. ఇతను టెన్షన్ వచ్చేస్తుంది. ఇక బస్సు టైంకి వెళ్ళిపోతుందన్నారు. ఏం పడింది ఇప్పుడు? రైలు గేట్ పడింది అని ముందుకు వచ్చేసి, ఏంటయ్యా మరి టైంకి వెళ్తున్నారు, రైలు గేట్ పడింది ఏంటి అని అంటే, ఏం కాదండి మీరు వెళ్తుంది, మీరు కూర్చోండి, కాసేపట్లో వెళ్ళిపోతాం అని చెప్పారు. మళ్ళీ వెళ్ళిపోయాడు. అతను కూర్చున్నాడు. రైలు గేట్ ఎత్తారు. బస్సు మరలా ముందుకు సాగింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రైవర్ బ్రేక్లు వేసాడు. ఎందుకంటే స్కూల్ ఉంది అక్కడ, ఒక పెద్ద స్కూలు. ఆ స్కూల్ పిల్లలు రోడ్డు అటు నుంచి ఇటు దాటుతూ ఉన్నారు. ఒక అతను నిలబడి రోడ్డుకి అడ్డంగా ఇట్లా చెయ్యాపి నుంచున్నాడు. ఆ పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు లైన్గా. డ్రైవర్ బస్సు ఆపేసరికి ఇతనికి టెన్షన్ పెరిగిపోయింది. వచ్చేసాడు మళ్ళీ ముందుకు వచ్చి, ఏంటి సార్ ఇది, అక్కడ రైలు గేట్ పడింది అని నేను బాధపడితే మళ్ళీ ఇక్కడ ఆపేశారు అని అంటే, ఏం కాదండి మీరు వెళ్ళాల్సింది పలానా టైంకి కదా, అప్పటికి మేము తీసుకెళ్తాము, మీరు కూర్చోండి అని చెప్పాడంట. సరే అని వెళ్ళాడు, కూర్చున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ డ్రైవర్ బ్రేక్లు వేసేసాడు. ఎందుకంటే ఈసారి గొర్రెలు మందలుగా వెళ్తున్నాయంట. దాంతో డ్రైవర్ ఆపేశాడు. మళ్ళీ ఇతనికి టెన్షన్ వచ్చేసి ఈసారి పోట్లాట పెట్టుకున్నాడంట. మీరు ఒకటి చెబుతున్నారు, ఒకటి చేస్తున్నారు, మాటికి బ్రేక్లు వేస్తున్నారు, నా ప్రోగ్రామ్ అంతా ఖరాబు చేస్తున్నారు అని అంటే, అప్పుడు వీళ్ళు కోపడ్డారంట. ఎందుకయ్యా నువ్వు అట్లా కంగారు పడతావు, మేము ఇన్నిసార్లు చెప్పాం కదా, నువ్వు ఫలానా టైంకి వెళ్ళాలన్నావు, నిన్ను అక్కడ ఆ టైంకి దించుతామని చెప్పాము. ఎందుకంటే రోజు మేము ఇదే రూట్లో వెళ్తాము, రోజు ఇదే టైంలో మేము బయలుదేరుతాం. మేము ఈ ఆలస్యాలన్నీ మాకు ముందే తెలుసు. ఇదే టైంకి రైలు గేట్ పడుతుంది, అదే టైంకి స్కూల్ వదిలిపెడతారు, కుడియడంగా అదే టైంకి గొర్రెలు వెళ్తాయి ఇంటికి, ఇవన్నీ కలుపుకునే చెప్పావు నీకు అని చెప్పారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అతను స్థిమితంగా వెళ్ళి కూర్చున్నాడంట. అలాగే మన జీవిత బండి నడిపించే ఆ ప్రభువుకు అంతా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి తెలుసు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. అందుకనే నేను ఎరుగుదును అని చెప్తా ఉన్నాడు. గాడ్ నోస్, దేవునికి తెలుసు. కానీ ఇందాక మనం చెప్పుకున్న ఆ సంఘటనలో తెలియంది ఎవరికంటే ఆ కూర్చున్న వ్యక్తికి తెలియదు, అలాగే మనకు తెలియదు. అందుకే టెన్షన్. కానీ ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, నా దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడకు ప్రియ సోదర సోదరి, దేవునికి తెలుసు నిన్ను ఏ మార్గము గుండా నడిపించాలో, ఏ సమయానికి ఏ స్థలానికి చేర్చాలో, ఎలా చేర్చాలో అంతా ఆయనకి తెలుసు. నీవు ఆయన చేతుల్లో ఉన్నావు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు?
ధైర్యం తెచ్చుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు పక్కాగా చెప్తున్నాడు, ఇంకొంతకాలము, ఇంకొకసారి అని అంత ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిగా ఇది కూడా చెప్పి మనం ముగించుకుందాం. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే, చివరిగా 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. వెండి నాది, బంగారము నాది. నా ప్రియ సోదరి సోదరులారా, అంటే దాని అర్థం ఏంటంటే అన్ని వనరులు నా దగ్గర ఉన్నాయి, నేను సమకూరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ధైర్యం తెచ్చుకో. నీకు వనరులు లేవనే కదా నీ భయం. ఈ మందిరం ఎట్లా కట్టాలి? అయ్యో, ఆటంకం పెట్టేశారు, మనకు అవసరమైన వనరులు లేవే, మందిరానికని తెచ్చినవి ఈ గ్యాప్ రావటంతో మనకు ఖర్చు పెట్టేసుకున్నామే, ఇప్పుడు ఎట్లాగని కదా మీరు భయపడేది. బంగారము నాది, వెండి నాది. హల్లెలూయా. సిల్వర్ ఈజ్ మైన్ అండ్ గోల్డ్ ఈజ్ మైన్ అని చెప్తా ఉన్నాడు. అంటే అన్ని నా దగ్గర ఉన్నాయి, అన్ని నా గుప్పిట్లో ఉన్నాయి, నేను ఇస్తాం మీకు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అవసరమైనవి లేవని దిగులు పడుతున్నావా ప్రియ సోదర సోదరి? ఆర్థిక ఇబ్బందులతో నీవు చింతపడుతున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, వెండి నాది, బంగారము నాది. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్య ఘనతలు, ధనఘనతలు అన్నీ నావి, కనుక నీవు భయపడద్దు అని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక భయపడకు ప్రియ సోదర సోదరి. ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నీకు సమకూరుస్తాడు. హీ విల్ ప్రొవైడ్ ఫర్ యూ, హీ విల్ సస్టైన్ యూ. నీ అవసరతలు తీర్చేవాడు ఆయన. అందుకే నీవు దిగులు పడాల్సిన అవసరము లేదు. ధైర్యం తెచ్చుకో అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే, మన ధైర్యము గుడ్డి ధైర్యం కాదు. మన ధైర్యము ఏం ధైర్యం అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటా కారణాలంటే, దేవుడు మనతో ఉన్నాడు. 2, దేవుని ఆత్మ మన మధ్య ఉన్నాడు. అలాగే 3, ఆయన నిబంధన మనతో ఉంది. అలాగే 4, ఆయన ప్రణాళిక మనతో ఉంది. ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. 5, ఆయన వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడొద్దు దేవుని ప్రియబిడ్డ. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. థ్యాంక్ యూ ఫాదర్. ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ భయముతో, దిగులుతో ఇక్కడికి వచ్చావా ప్రియ సోదర సోదరి? నీ పరిస్థితిని బట్టి చింతిస్తూ ఈ ఆరాధనలో పాల్గొంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. ఆయన 1కి 3 సార్లు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. అది ఆయన ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు. సైన్యములకు యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞాపించినదేమనగా. ఇది సలహా కాదు. ధైర్యం తెచ్చుకోమని దేవుడు చెప్తున్న సలహా కాదు ఇది. ఇది ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞకు లోబడవా? ఆయన ఆజ్ఞాపిస్తున్నా నీవు అధైర్యపడితే ఆయనకు అవిధేయత చూపించినట్టే కదా. ధైర్యం తెచ్చుకో దేవుని ప్రియబిడ్డ. దేవుడు నీతో ఉన్నాడు, చెయ్యి విడువని దేవుడు. దేవుని ఆత్మ నీతో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చిన ఆదరణకర్త. ఆయన నిబంధన నీతో ఉన్నది. ఆ నిబంధన మారిపోయేది కాదు, అది నిత్య నిబంధన. ఇశ్రాయేలీయులతో పాత నిబంధన చేస్తే దేవుడు మనతో కొత్త నిబంధన చేశాడు. తన కుమారుని రక్తముతో క్రొత్త నిబంధన చేశాడు. ఇశ్రాయేలీయులతో పాత నిబంధన జంతు బలితో చేస్తే మనతో యేసయ్యే బలి అయిపోయాడు. మనతో నిబంధనలో యేసు తన స్వరక్తముతో నిబంధన చేశాడు. హల్లెలూయా. అంటే నిన్ను ఆయన తన ప్రాణముతో సమానంగా ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆయన ప్రణాళిక నీ పట్ల ఉన్నది.
నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మరి దేవుని ప్రణాళిక ఉంటే ఈ కష్టాలు ఏంటండి, ఈ ఇబ్బందులు, ఈ టెన్షన్లు, లేకపోతే ఈ అడ్డంకులు ఏంటి, ఈ రైలు గేట్లు ఏంటి అని అంటే అవన్నీ ఆయన ప్రణాళికలో భాగమే. అదంతా ఆయనకి తెలుసు. వాటన్నిటిని దాటించి నిన్ను అక్కడికి ఎప్పుడు తీసుకెళ్లాలో, ఎలా తీసుకెళ్లాలో ఆయనకి బాగా తెలుసు. డోంట్ వర్రీ, అధైర్యపడద్దు, చింతించొద్దు. నీకు అవసరమైనవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. వెండి నాది, బంగారము నాది. నీకేం కావాలి? ఎందుకు అధైర్యపడుతున్నావు? ప్రార్థన చేసుకుందాం. అవును పాస్టర్ గారు, నాకు ధైర్యం కావాలి, నా పరిస్థితుల్లో విజయం కావాలి, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తున సహోదరి సహోదరులను బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ధైర్యం తెచ్చుకోము అని దేవుడు నీతోనే చెప్తూ ఉన్నాడు. పరమ తండ్రి, పరిశుద్ధుడా, ఘనుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ రోజును బట్టి నీకు స్తుతులు ప్రభువా. నీ మందిరములో ప్రభువా నాయన ప్రతికూలతలను జయించి నిన్ను ఆరాధించడానికి వచ్చినటువంటి ఈ ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. వారిలో ఒక్కొక్కరిని దర్శించండి. చేతులెత్తిన వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భయాలు తొలగించండి, వారి ఆందోళన తరిమివేయండి, వారిని ధైర్యముతో నింపండి ప్రభువా. మీ సన్నిధిలోని శక్తితో వారిని నింపండి, బలపరచండి నాయన. వారి పరిస్థితుల్లో గొప్ప విజయాలు దయచేయండి. మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామని గట్టిగా చప్పలు కూడా దీన్ని మహింపరుస్తాం. దేవుని యొక్క మహా 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 వాక్కు ద్వారా దేవుడు మనందరినీ గొప్పగా ధైర్యాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వారములో